హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూడ్స్. నా పేరు చారీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వెబ్సైట్లో మన ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మరియు ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే దానికి ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో మన ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ పాస్వర్డ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపెడతాను. ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఇక్కడ వచ్చే ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు వచ్చే నెక్స్ట్ వెబ్సైట్ ఈ విధంగా నాకు కనిపిస్తుంది. సో దీంట్లో మనకి ఇక్కడ హోమ్, ఎన్యూటీ, నాన్ కంపెనీ, ట్యాక్స్, ప్రొఫెషనల్స్, డౌన్లోడ్స్, ఇలా చాలా రకాల ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, చూడండి. చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన లాగిన్, మన పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది, ప్లస్ ఇక్కడ మనకు ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ సెక్యూర్ యాక్సెస్ ఇమేజ్ డిస్ప్లేడ్ అవ్వు అని చెప్పి కనిపిస్తుంది. సో ఇది క్లిక్ చేసుకుంటే మన ఇష్టం, లేదంటే లేదు. సో ఇక్కడ పాస్వర్డ్ అనేది మనకు తెలిస్తేనేమో ఇలా ఇక్కడ టైప్ చేయాలి, లేదంటే ఫర్గట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి. ఫర్గట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తే మనకు వచ్చే నెక్స్ట్ ఆప్షన్ అనేది ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఉంది కదా, సో ఇక్కడ మళ్ళీ మనకు మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎంటర్ చేస్తాను, చూడండి. ఎంట్రీ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏమడుగుతుందంటే ఇక్కడ మన సెలెక్ట్ అన్ ఆప్షన్ టు రీసెట్ ద పాస్వర్డ్, అంటే మన పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవాలి. కాబట్టి మన యూజర్ ఐడి అంటే మన పాన్ కార్డ్ నంబర్ ఇక్కడ ఓటీపీ త్రూ మనకు దీన్ని వెరిఫై చేసుకోవాలా, లేకపోతే డిజిటల్ సిగ్నేచరా, లేకపోతే ఈ ఫైలింగ్ ఓటీపీ ద్వారా చేసుకోవాలా అనేది అడుగుతుంది. సో ఇక్కడ నేను ఓటీపీ మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కే ఓటీపీ వస్తుంది, కాబట్టి నేను దీనిపైన క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత సెట్ పాస్వర్డ్ యూజింగ్ ఓటీపీ ఆన్ మొబైల్ నెంబర్ విత్ రిజిస్టర్ విత్ ఆధార్ అంటే మన ఆధార్ కార్డ్కి ఏదైతే లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనకు ఆల్రెడీ ఐ హ్యావ్ అన్ ఓటీపీ ఆన్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ విత్ ఆధార్ అని చెప్పి అంటే, సో ఇక్కడ మనకు ఆల్రెడీ మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీ అనేది ఇక్కడ రాదు, కాబట్టి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఓటీపీ విల్ బి సెంట్ వయా టెక్స్ట్ మెసేజ్, అంటే మన టెక్స్ట్ మెసేజ్లో మన మొబైల్లో ఉన్న టెక్స్ట్ మెసేజ్లో ఈ ఓటీపీ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఐ అగ్రి పైన క్లిక్ చేసి జనరేట్ ఆధార్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు మన ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ అనేది రావడం జరిగింది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, చూడండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇలా కింద ట్రాక్ చేస్తే వెరిఫై అని ఉంటుంది. వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన రీసెట్ పాస్వర్డ్ అని మన యూజర్ నేమ్ వచ్చేసింది. ఇక్కడ సెట్ న్యూ పాస్వర్డ్ అని చెప్పి అడుగుతుంది. ఆ న్యూ పాస్వర్డ్ మనం ఏదైతే ఎంటర్ చేసుకుంటామో ఆ న్యూ పాస్వర్డ్ని ఇక్కడ పెట్టేసుకుని సేమ్ అదే పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మన ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో మన ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్కి సంబంధించిన పాస్వర్డ్ అనేది రీసెట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనము ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్కి సంబంధించిన మన ఇన్కమ్ ట్యాక్స్ యూజర్ ఐడి ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఈ విధంగా మనము రీసెట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.